మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు పోసాని ఇంట్రోగేషన్కి సంబంధించి. రమేష్, పోసాన్ని ఎట్లాంటి ప్రశ్నలు వేశారు? అసలు మొత్తం పూర్తిగా సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఇంట్రోగేషన్లో? చక్రి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా ఈ యొక్క విచారణ అనేటువంటిది జరుగుతుంది. కానీ విచారణలో పోసాని మాత్రం ఎక్కడ నోరు మెదపనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన పోలీసులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా ఆయన నాకు తెలియదు అని అంటూ కొన్ని ప్రశ్నలు దాటవేస్తుంటే మరికొన్ని ప్రశ్నలకు మాత్రం మౌనమే సమాధానంగా ఉన్నట్టు కూడా ఇక్కడ పోలీసులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు అన్నిటిపైన కూడా సమగ్రంగా పోలీసులు ఆ యొక్క విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు ఏవైతే అంశాలను సోషల్ మీడియాలో పెట్టాడో అదే అంశాల గురించి మాత్రమే పోలీసులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఇన్ కెమెరాతో అక్కడ జరుగుతున్నటువంటి యొక్క విచారణలో పోసాని మాత్రం పూర్తిగా ఎక్కడ సహకరించినటువంటి పరిస్థితి, ఆ యొక్క దాఖలాలు అయితే అక్కడ కనిపించడం లేదని చెప్పి అంటున్నారు. అందుకోసమే విచారణ అనేటువంటిది ఆలస్యం అవుతోంది. అయితే ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరైతే మన రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో వారందరూ కూడా న్యాయవాదులందరూ కూడా పిలిపించారు. వారి సమక్షంలో కూడా రెండవ విడత అంటే దాదాపు 4 గంటల తర్వాత రెండవ విడత మరొకసారి పోసాని కృష్ణమురళిని ఇక్కడ న్యాయవాదుల సమక్షంలో కూడా పోలీసులు విచారించారు. వారి సమక్షంలో కూడా ఆయన నోరు మెదిపినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చాలా వరకు నాకు తెలియదు, నేను ఇలా మాట్లాడలేదు, ఈ వీడియో నాది కాదు అంటూ కూడా ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తూ వస్తుంది. అయితే మరికొన్నిటికి మాత్రం మౌనమే సమాధానం. సో ఏవి కూడా దానికి సమాధానం ఎస్ ఆర్ నో అని చెప్పకుండా మౌనంగానే అక్కడ ఉంటూ ఉన్నట్టు కూడా తెలుస్తూ వస్తుంది. అయితే ఏది ఏమైనట్టు కూడా విచారణ మాత్రం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 గంటల పాటు ఈ యొక్క విచారణ అనేటువంటిది కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు అదేవిధంగా రైల్వే కూడా రూరల్ సిఐ ప్రత్యక్షంగా ఆయన స్వయంగా విచారణ చేస్తూ వస్తున్నారు. అయితే ఈయన తరపున మనం చూసినట్లయితే పోసాని కృష్ణమురళి తరపున కోర్టులో వాదించడం కోసం ఇప్పటికే విజయవాడ నుంచి రైల్వే కోర్టుకు చేరుకున్నాడు. పొన్నవలు ప్రభాకర్ చేరుకున్నాడు. అయితే పోసాని కృష్ణమురళి తరపున ఆయన బెయిల్ కూడా దాఖలు చేయన్నారు. కాకపోతే పోలీసులు అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అవేవి కూడా వాళ్ళకు ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి తరపున వాదించడానికి వచ్చినటువంటి నాగిరెడ్డితో పాటు మరో 5 మంది న్యాయవాదుల బృందాన్ని సైతం పోలీసులు లోపలికి అనుమతించలేదు. వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇంకా ఇవ్వని పరిస్థితి. కాకపోతే రిటర్న్గా ఇప్పటికే వాట్సాప్ ద్వారా న్యాయవాదులు అయితే మాత్రం ఇక్కడ ఓల్వరపల్లి పోలీసులకు వాళ్ళు కావాల్సిన సమాచారం అంతా అడిగారు. అయితే ఆ సమాచారాన్ని ఇంకా ధృవీకరించి పోలీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉందని